జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై వివాదం చెలరేగింది. తెలంగాణకి గోదావరి నీళ్లు దక్కకుండా జీఆర్ఎంబీ ఎజెండా ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ హరీష్ లేవనెత్తిన అభ్యంతరాలేంటి? అసలు జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో ఏముంది? ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఎజెండాను జీఆర్ఎంబీ ముందు పెట్టింది? ఆంధ్ర లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి? జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై హరీష్ రావు సంచలన ఆరోపణలివి. తెలంగాణ ప్రాజెక్టులపై కుట్ర జరుగుతోంది అన్నారు హరీష్ రావు. కాళేశ్వరంతో పాటు 7 ప్రాజెక్టులపై ఏపీ కుట్ర చేస్తోందన్నారు హరీష్. ఏపీ ప్రయోజనాల కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ స్పందించరా అన్నారు. సమ్మక్క సాగర్ కి అనుమతులు ఇవ్వొద్దని ఏపీ కోరుతోందని హరీష్ రావు చెప్పారు. ఏపీ కుట్రలకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారంటూ హరీష్ ఆరోపించారు. కాళేశ్వరంకు సీతారామకు అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తారు. అసలు అది ఎజెండాలు రావడమే ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ రోజు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకి అంత ధైర్యం ఉంటుందా? పెడతారా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే జీఆర్ఎంబీ మీటింగ్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది అన్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కుట్రలు చేస్తుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ కుట్రలతో 7 తెలంగాణ ప్రాజెక్టులకి గండం పొంచి ఉందంటున్నారు హరీష్. కేంద్రం నీటిపారుదల శాఖతో పాటుగా తెలంగాణ శాఖల్లోనూ ఏపీ అధికారుల ఆధిపత్యమే నడుస్తోందని ఆరోపించారు. జీఆర్ఎంబీ మీటింగ్ బయటకొచ్చి వారం రోజులవుతున్నా సీఎం రేవంత్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎజెండాలో ఏముంది? ఏ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్తోంది? మా ప్రతినిధి వాసు ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం ఇచ్చడానికి. వాసు, హరీష్ రావు చాలా తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ ప్రభుత్వం మీద. ఏపీ పెత్తనం ఎక్కువైపోతుంది దీని మీద. సో ఏం జరుగుతోంది ప్రస్తుతం దీని గురించి? హరీష్ రావు కామెంట్ చూస్తుంటే మూడు కామెంట్లు ప్రధానంగా చేశాడు. ఒకటి, ఈ నెల 18వ తారీఖు జీఆర్ఎంబీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఉంది. ఆ బోర్డు సమావేశంలో ఎజెండా ఖరారైంది. ఇటు తెలంగాణకు సంబంధించిన ఇప్పటికే 7 ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఆ అనుమతులకు సంబంధించి రివ్యూ చేయాలని చెప్పడం, ఆ తర్వాత జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం, దీన్ని ఆయన ప్రధానంగా తప్పుపట్టాడు. ఇటు కాళేశ్వరంతో పాటు చిన్న కాళేశ్వరం, చౌటపల్లి హనుమంతరావు, మోదికుంటతో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం 7 ప్రాజెక్టుల మీద ఇటు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, రివ్యూ చేయాలని చెప్పడం. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుగా వ్యవహరించడం ఇంజనీర్లకు తెలియదా, లేకపోతే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ బనకచెర్ల కావచ్చు, నల్లమల్ల సాగరు, ఇవి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఎజెండాలో చేర్చలేదంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరోపక్క 3 టార్గెట్ చేశారు. మొదటగా ఇటు రేవంత్ రెడ్డి పూర్తిగా ఇటు ఏపీకి సహకరిస్తున్నాడు, చంద్రబాబుకి శిష్యుడిగా వ్యవహరిస్తున్నాడు కామెంట్ చేస్తూ, అటు చంద్రబాబుకు సంబంధించి ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు ప్రతిసారి అడ్డుకుంటున్నారు, కేంద్రానికి లేఖలు రాస్తూ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఇటు బీజేపీని టార్గెట్ చేశాడు. ఇంత జరుగుతుంటే బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎందుకు అడ్డుకోలేదు దీన్ని? ఖచ్చితంగా బీజేపీ అడ్డుకోవాలి, లేదంటే మేము ఉద్యమానికైనా దిగుతామంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో నీళ్ల పంచాయతీ మళ్ళీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నీటి విషయం అనేది చాలా ఘాటుగా వచ్చింది. దాని మీద కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే తెలంగాణకి నీళ్లు దక్కట్లేదు, ఏపీకి వెళ్ళిపోతున్నాయి అన్న వాదనలు అనేకసార్లు ఇటు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వినిపించింది. సో ఈ నేపథ్యంలో 7 ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఏపీ తెర మీదకి తెచ్చింది, దాన్ని జీఆర్ఎంబీ ఎందుకు ఎజెండాలో పెట్టింది, ఇంత జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? సో తెలంగాణ నీటి వాటా కోల్పోవాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన హరీష్ రావు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కాబట్టి. సో మీకు కూడా తెలియకుండా ఎజెండాలోకి ఏ విధంగా వచ్చింది, ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలంటూ కూడా ఇటు హరీష్ రావు చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇది తెలియదంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కామెంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తానికి ఇటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీని ఒకే వేదిక నుంచి ముగ్గురిని టార్గెట్ చేసి హరీష్ రావు నీళ్ల వేదికగా, నీళ్ల పంచాయతీ వేదికగా కామెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకి సమాచారం రావాల్సి ఉంది. ఎజెండాలు అయితే ఈ పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో ఎజెండాల నుంచి డ్రాప్ చేయాలంటూ కూడా హరీష్ రావు పట్టుబడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.